పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం నేటి సత్యదర్శనంలో పిఎంసి యాత్ర, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు ఆధ్యాత్మిక యాత్రలను పరిచయం చేశారు. అప్పటి వరకు మనం ధ్యానానికి ముందు సంవత్సరానికి ఒకసారి తిరుపతికో, యాదగిరి గుట్టకో, వేములవాడ, వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్న సింహాచలం, ఇలా వెళ్తూ వచ్చేవాళ్ళం. ఒక సంవత్సరానికి ఒకసారి దేవాలయాలు యాత్రలాగా వెళ్ళేవారం. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అడవుల్లో మనం ప్రకృతిలో ట్రెక్కింగ్లు చేయడం కోసం, మన ఆత్మ ఉన్నతి కోసం ఎన్నో విషయాల్ని పరిచయం చేశారు. అందులో భాగంగా మనం నేటి సత్యదర్శనంలో పిఎంసి యాత్ర గురించి తెలుసుకుందాం. ఏమిటి పిఎంసి యాత్ర? మనం పిఎంసికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించే ఒక గొప్ప అవకాశం మనకు ఉంది కదా మిత్రులారా. ఇప్పుడు మరొక అవకాశం మన ముందుకు వచ్చింది. పిఎంసి యాత్ర ద్వారా మన యాత్రతో మనం పిఎంసికి కూడా సపోర్ట్ చేసే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ జ్ఞానం అంతా, అసలు పిఎంసి యాత్ర ఏమిటి, పత్రిజీ మనకు ఈ ఆధ్యాత్మిక యాత్రలు ఎందుకు పరిచయం చేశారు, ప్రకృతిలో విహారం చేస్తే ఏం జరుగుతుంది అని తెలియజేయడానికి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి ఎన్నో ధ్యాన క్లాసులు రన్ చేస్తూ వారు కూడా బస్సుల ద్వారా ఎన్నో ప్లేసెస్కి తీసుకుని వెళ్ళేవారు. వారితో నేను కూడా వెళ్ళాను. వారే పులి రామ్మోహన్ రావు గారు. వారు మనందరికీ తెలుసు, పిఎంసిలో డైరెక్టర్గా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా వారు డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. వారితో మాట్లాడి పిఎంసి యాత్ర గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీ పరిచయం చేసిన ఆధ్యాత్మిక యాత్రల గురించి మీకు సంపూర్ణ అవగాహన ఉంది కదా సార్. ఏంటి సార్ అసలు యాత్రలు ఎందుకు ఏర్పాటు చేశారు సార్? ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మరి ఈనాటి ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది పిఎంసి యాత్రకు సంబంధించి, అలానే గురూజీ ఉన్నప్పుడు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎందుకు ట్రెక్కింగ్లు చేసేవాళ్ళు, ఎలాంటి ట్రెక్కింగ్లు చేశారు, ఆ ట్రెక్కింగ్లు చేసినప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్గా కాకుండా కొత్త వాళ్ళు కూడా ఎంతోమంది ఈ ట్రెక్కింగ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఎంతో అనుభవాలు పొందారనేది, నేను కూడా గురువుగారితోటి కొన్ని ట్రెక్కింగ్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆ పొందినటువంటి అనుభవాలు కొన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకుంటే బాగుంటుంది సార్. గురూజీ యాత్రలు మన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతోనే కూడా మళ్ళీ ఇంకా కూడా మనిషి ప్రకృతిలో సహజమైనటువంటి ప్రకృతిలో మనం గడపాలి. అలానే ట్రెక్కింగ్ చేయటం వల్ల కూడా మన కొండలు గుట్టలు ఎక్కటం వల్ల కూడా మనలో ఉండేటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోయి చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే ఆ యొక్క ప్రకృతిలో మనము ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క గ్రూప్ ట్రెక్కింగ్ కానీ, గ్రూప్ మెడిటేషన్లు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు కలిగినాయి సార్. అందుట్లో నేను కొన్ని గమనించింది ఏమిటి అంటే, ఒకసారి గురువు గారితో శ్రీశైలం ట్రెక్కింగ్కి వెళ్ళటం జరిగింది సార్. శ్రీశైలం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒక అమావాస్య రోజుల్లో శ్రీశైలం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు దగ్గర ఒక 300 మంది వరకు ట్రెక్కింగ్కి రావటం జరిగింది. అంటే మెడిటేటర్స్తో పాటు కొంతమంది కలిసి ఫ్రెండ్స్ లాగా కూడా రావటం జరిగింది సార్. ఆ సందర్భంలో సార్ కొంతమంది నడవలేని వాళ్ళు, కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రావటం జరిగింది. అయితే ఒక అతనికి నేను ప్రత్యక్షంగా చూసిన ఒక అతను పెరాలసిస్ వచ్చిన వ్యక్తి కూడా రావటం జరిగింది సార్. టోటల్గా అక్కడ ఒక 3 days ఆ యొక్క అడవుల్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు ఒక నైట్ టైము ఎవరైతే ఈ పెరాలసిస్ వచ్చిన వ్యక్తి ఉన్నాడో అతను ధ్యానం చేస్తున్నప్పుడు ఊహించనిటువంటి ఒక అనుభవం జరిగింది సార్. అతని కాళ్ళ మీద కూడా ఒక కొండ సిలువ లాంటి పాము అతని కాళ్ళ మీద కూడా ప్రాకి వెళ్ళిపోయింది. ఫిజికల్గా ప్రాకి వెళ్ళిపోయింది సార్. అతను చూశాడు, ఏమాత్రం భయపడుకోకుండా మళ్ళీ కళ్ళు తెరవకుండా అలానే యథావిధిగా కూర్చోవడం జరిగింది సార్. అది జరిగిన తర్వాత అతను 1 గంట 2 గంటలు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత అతను గురువుగారు ఓకే చెప్పినప్పుడు మళ్ళీ అతను లేస్తే ఆ పెరాలసిస్ వ్యాధి అనేది వెళ్ళిపోయి నార్మల్గా కాపాడింది సార్.
అంటే అక్కడ ఆ పాము అనేది ఒక ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి దానికి అతని కర్మను తొలగించడం వలన ఆ ప్రకృతిలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు సార్. అది ప్రకృతికి వ్యతిరేకంగా జీవించడం వల్ల తెచ్చుకున్న జబ్బు ప్రకృతిలో అనుసంధానమై మళ్ళీ గురూజీ సాంగత్యంలో, అవును, ఆచార్య సాంగత్యంలో మొత్తం క్లియర్ చేసుకున్నారు. అలానే వండర్ఫుల్ సార్ ఇది. అట్లానే గురువు గారితో మేము సార్ అమరకంఠ ట్రెక్కింగ్కి వెళ్ళాం సార్. మ్మ్. కేశవరాజు గారు వారి ఆధ్వర్యంలో గురూజీ గారు తోటి కలిసి దగ్గర ఒక 300 మంది అమరకంటకు వెళ్ళాం సార్. మ్మ్. మేమందరము రాయచూరులో కలిసాము. రాయచూరు, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ ప్రాంతాలు తిరుక్కుంటూ ఒక 4-5 బస్సులు వేసుకుని వెళ్ళటం జరిగింది సార్. అక్కడ అడవుల్లో చేసినటువంటి ట్రెక్కింగ్లో జరిగినటువంటి అనుభవాలు ఏంటంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక జైన్ మందిర్ ఉంది సార్. మ్మ్. ఆ జైన్ మందిర్లో వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అంటే వాళ్ళు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపల వాళ్ళు అది కూడా బయట మాత్రమే వాళ్ళు టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేయాలి. అక్కడ వాళ్ళకి ఒక పెద్ద ఆశ్రమం ఉంది. అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అచ్చా, ఫుడ్ అంటే ఏ నాట్ అలౌడ్ అలౌడ్ అన్ని బయటనే. అయితే మేము గురూజీతో వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అందరికీ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాయచూరులో ఒక అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు, మన పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా మాకు అందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకుని మంచి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే మేము ఈవినింగ్ వెళ్ళాం సార్ 4 గంటలకి. వెళ్ళేటప్పటికి ఆ ఆశ్రమం ముందు మాకు ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడానికి కానీ డిన్నర్ చేయడానికి కానీ మంచిగా టెంట్లు వేసి అంతా ఏర్పాటు చేశారు సార్. మాకు రూమ్లు అలాట్మెంట్ చేశారు. లోపలికి ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అందరూ ఎవరికి ఇచ్చిన రూముల్లో వాళ్ళు వెళ్ళి అందరూ ఫ్రెష్ అయ్యాం సార్. వెళ్ళిన ఒక అర్ధగంటకి విపరీతమైన కుంభవృష్టి, ఉరుములు మెరుపులతోటి. అయితే అక్కడ ప్రకృతి జరిపినటువంటి విశేషం ఏమిటి అంటే సార్, మా కోసం ఏదైతే స్నాక్స్కి డిన్నర్కి వేసినటువంటి టెంట్లు ఉన్నాయో నామరూపాలు లేకుండా అవి గాలికి లేచి వెళ్ళిపోయి, ఫుడ్ మాత్రం అట్లా ఉంది యాజ్ ఇట్ ఈస్గా. ఇంకా మేము ఆ సాయంత్రం పూట ఎటు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే మరి మేము అక్కడ తినాలంటే వర్షం పడుతూనే ఉంది, కుండపోత వర్షం పడుతుంది, బయట తినడానికి వీల్లేదు. అప్పుడు ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక మేనేజర్ గారు ఆ టైంలో వారు అక్కడ ఉన్నారు సార్. అప్పుడు వారు ఎవరైతే వాళ్ళ కమిటీకి ఉన్నారో వాళ్ళ కమిటీకి ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇట్లా సంగతి, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు అంటైనా ఆంధ్రా నుంచి వచ్చారు పత్రిజీ గురువు గారు. దగ్గర ఒక 300 మంది వచ్చినారు, బాగా వర్షాలు పడుతున్నాయి, మరి వాళ్ళు డిన్నర్ చేయాలి, వాళ్ళు అన్నీ తయారు చేసుకుని తెచ్చుకున్నారు, మరి ఏం చేయమంటారు సార్ అంటే, మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని అంగీకరించాం కాబట్టి ఇప్పుడు తప్పదు కాబట్టి వాళ్ళకి అలౌ చేయండి అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది సార్. లోపలనే తినేసారు. లోపలే తినటం అనేది అక్కడ ఒక రికార్డ్ అండి సార్. ఆ మేనేజర్ గారు కూడా చెప్పారు. అంటే అక్కడ వాళ్ళు ఏదైతే నమ్మకాలు పెట్టినారో ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి దాన్ని తీసివేయబడింది సార్ ప్రకృతి రూపేణ. అంటే మనం వెళ్ళడం వల్ల మనలోని నమ్మకాలు, అవును, ఆల్రెడీ అక్కడ ఏర్పడి ఉన్నటువంటి ఆ నమ్మకాలని తీసేసి సరి అయిన ఆధ్యాత్మికతను ఇన్స్టాల్ చేసి వచ్చారు పత్రిజీ. అవును, ఇది మీరు చెప్తుంటే అర్థమైంది అది. అవును సార్. ఆ తర్వాత సార్ నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి నర్మదా నది గిరి ప్రదక్షిణ అని చెప్పేసి అని గురువు గారు చెప్పారు సార్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసుకుని స్టార్ట్ అయ్యాం సార్ 8 గంటలకి. గురువు గారితో బయలుదేరిన దగ్గర నుంచి ఆ గిరి ప్రదక్షిణ చేయడానికి మాకు 3 గంటలు పట్టింది సార్. 3 గంటలు కూడా ఆ గిరి ప్రదక్షిణ చేయటం అనేది ఈ భూమి మీద ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కానీ ఆ యొక్క గిరి ప్రదక్షిణ, నర్మదా నది గిరి ప్రదక్షిణ, అది కూడా గురువుగారితో మనం కలిసి ప్రయాణం చేయటం అనేది ఇంకా జీవితంలో మరవరానిది సార్. అక్కడ జరిగిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, ప్రకృతి పులకరించిపోయినట్లుగా ఆ 3 గంటలు కూడా వరుణ దేవుడు పూలవర్షం కురిపించారు సార్, నాన్ స్టాప్గా. అలా చక్కగా గురువుగారితో అలా తడుచుకుంటూ ఆ పోలవర్షంలో గిరి ప్రదక్షిణ చేయటం అనేది జీవితంలో ఒక మర్చిపోయినటువంటి విషయం సార్. అందరికీ అంతకుముందు ఈ వర్షంలో తడిస్తే జలుబులు, దగ్గులు, జ్వరాలు అని ఇటువంటి నమ్మకాలు ఉన్నాయి. మరి ఆ యొక్క 3 గంటలు అలా నడిచి అలా ప్రదక్షిణ చేయటం అది జీవితంలో మరపురాని విషయం. ప్రదక్షిణ అని పేరు అంటున్నాం కానీ ట్రెక్కింగ్ సార్, ట్రెక్కింగ్ చేయించారు సార్. అవును, ట్రెక్కింగ్, అద్భుతమైన ట్రెక్కింగ్. ఆ తర్వాత నర్మదా నదిలో స్నానాలు చేయటం, అది దాని హిస్టరీ తర్వాత మేము వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది సార్. నర్మదా నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని యొక్క విశేషాలు ఏమిటి అని చెప్తే గురువుగారితో ప్రయాణం చేయటం అనేది ఈ జన్మకి ధన్యమైనట్టుగా మేము ఫీల్ అయ్యాం సార్. అంటే అందరూ కూడా అదే విధంగా ఫీల్ అయి ఉంటారు సార్. ప్లస్ ఆ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు సార్, అక్కడికి వెళ్ళినప్పుడు జరిగేది ఏమిటి అంటే మేము ఎటువంటి
ఇండివిజువల్గా ట్రైన్లో వెళ్ళినా ఫ్లైట్స్లో వెళ్ళినా అక్కడికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక అద్భుతంగా హ్యాపీ జర్నీ చేసాం సార్. రైట్. చాలా మందికి జర్నీ అంటే ఏదో రకంగా ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక యాత్రలో పత్రి సార్తో ఉన్నా లేదా మనం మామూలుగా మనందరం ట్రావెల్ చేసినా కూడా సార్ అవును సార్. ఆధ్యాత్మికత కోసం ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా మనం పిరమిడ్ మాస్టర్స్ అయితే అవును సార్. అంతకుముందు యాత్రలు చేసినప్పుడు కొన్ని ఎదురయ్యేటి, కానీ అవును ధ్యానంతో పత్రి సార్తో సాంగత్యం తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా వెళ్ళి వస్తున్నాం. అవును సార్. సునాయాసమైన జర్నీ. అవును సార్. గురువు గారు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అమావాస్య కానీ పౌర్ణమి కానీ, అలానే నందప్రసాద్ గారితో కానీ, శివప్ప గారితో కానీ, సాయి కుమార్ రెడ్డి గారితో కానీ, మళ్ళీ అలానే ఇంకా ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్లు. సపోజ్ మేము ఒకసారి అక్కడ మన అన్నవరం దగ్గర కూడా యజ్ఞం చేశారు సార్ 2008లోనో 2009లోనో. అప్పుడు కూడా కుంభవర్షం సార్. 3 రోజులు ఒక అన్నవరం కొండ మీద యజ్ఞం చేశారు. ఆ 3 రోజులు కుంభవృష్టి. అక్కడ కూడా కొండ మీద ట్రెక్కింగ్ చేశారు సార్. అంటే ఈ ట్రెక్కింగ్లు ఎందుకు చేపిస్తారంటే అప్పుడు అర్థమైంది సార్, మనలో ఉండేటువంటి బ్లాక్స్ అంతా తొలగిపోవటానికి అప్పుడు ప్రకృతితో అంటే వచ్చేటువంటి ఆ వర్షము, ఆ యొక్క కొండలు ఎక్కటము దిగటము ఆడేటువంటి ఆ యొక్క కార్యక్రమాలు మనం ఎప్పుడైతే ఆ ప్రయాణం చేస్తామో సార్, మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ధైర్యం కూడా వస్తుందనేది నాకు అప్పుడు అర్థమైంది. ఎస్ సార్. ఈ ఫిజికల్ బాడీ లిమిటేషన్స్ కూడా దాటుతాం. అంతే కదా. అవును సార్. ఫిజికల్ బాడీ అంటే అయ్యో ఇదే అంటాం, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అవును సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు నిజంగా నేను ఫిజికల్ బాడీ అంటే 3 గంటలు వర్షంలో తడుచుకుంటూ నడవడం ఇంపాసిబుల్, మామూలు మాటలు. మనం అతీతం ఎదిగామంటే నేను ఒక బాడీనే కాదు అన్న స్థితి దాటే విధంగా మనకు అక్కడ ఆ ఎనర్జీస్ అందించబడతాయి. వండర్ఫుల్ సార్. సో ఇన్ని ప్రయాణం చేశారు కదా, మరి ఇంకా బయట యాత్రలు కూడా ఉన్నాయి. సో మరి ఏమిటి మరి పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నారు, ఎందుకు ఏమిటి సార్? ఈ పిఎంసి యాత్ర లిమిటెడ్ యాత్ర అనే దానికి ఆవిర్భావం ఎక్కడ జరిగిందంటే సార్, ఇది మన ఏదైతే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారో వారు సంవత్సరానికి 3 సార్లు కొన్ని శక్తి క్షేత్రాలకి మన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు సార్. అక్కడ ఆ విధంగా మనం మెడిటేటర్స్, కొంతమంది నాన్ మెడిటేటర్స్ కూడా ఆ శక్తి క్షేత్రాలకి ఈ అంబాసిడర్స్ 3 రోజులు 2 రోజులు మీటింగ్లు పెట్టినప్పుడు వెళ్ళటం జరిగింది. ఇప్పటికి 12 అంబాసిడర్ మీటింగ్ జరిగినాయి సార్. అయితే నా అదృష్టం ఏమిటి అంటే మొన్న 12th అంబాసిడర్ మీటింగ్ ఒరిస్సాలో పూరిలో ఫిబ్రవరి 6, 7, 8 తారీఖులో అక్కడ జరిగింది సార్. నేను ఫస్ట్ టైము బిఐఎం మీటింగ్ వెళ్ళటం జరిగింది. అక్కడికి దగ్గర 500 మంది వచ్చినారు సార్. 500 మందిలో దరిదాపుగా ఒక 400 మంది మెడిటేటర్స్ ఉన్నారు. ఒక 100 మెంబర్సు ఈ మన పూరి జగన్నాథ్ అనేది ఒక శక్తి క్షేత్రం. అలానే మన మెడిటేటర్స్కి ఫ్రెండ్స్ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తామంటే కూడా మన ట్రస్టీస్ అందరూ కూడా చాలా చక్కగా మన అందరూ కూడా శ్రీలక్ష్మి మేడం గారు కానీ, వాణి గారు, మాధవ్ గారు, మన హనుమంతరాజు గారి యొక్క ఇదితోటి పర్మిషన్ తోటి చక్కగా వాళ్ళందరికీ ఫ్రీగా అకామిడేషన్, ఫుడ్డు, అక్కడ మీటింగ్లు జరగడానికి అద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్తో వారితో పాటు ఒకరు రావచ్చు అనే, అవును, దానివల్ల కొత్త వాళ్ళు కూడా వచ్చారు. అవును, ఓకే, రైట్. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది సార్, గురువు గారు ఉన్నప్పుడు ఎన్నో ట్రెక్కింగ్లు ఇటువంటి చేస్తూ ఉండేవాళ్ళు, ఇలా వస్తూ ఉండేవాళ్ళు. మరి ఈరోజు ఈ శక్తి క్షేత్రమైనటువంటి పూరి జగన్నాథుని యొక్క దగ్గర ఈ యొక్క బిఐఎం మీటింగ్కి కొత్త వాళ్ళు కూడా ఇలా వచ్చారు. మరి వీళ్ళందరికీ ఏదో ఒకటి సంథింగ్ మన గురువుగారు ఇంతకుముందు ఏదైతే ఇలా చేస్తూ ఉండేవాళ్ళో ట్రెక్కింగ్లు, ఇట్లాంటి మనం పిఎంసి తరపున, కంపెనీ తరపున ఒక యాత్ర చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఆ పూరిలోనే మాకు ఈ మనసులో ఈ ఒక ఆలోచన వచ్చింది సార్. రైట్. అక్కడ బాలకృష్ణ గారు, ఆనంద్ గారు, మన ఎండి ఆనంద్ గారు, అలానే మన బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, మన సంగీత బాబు గారు అన్నగారు, మధు అన్న, వెంకటేశ్వరరావు, భూపతిరాజు గారు, హనుమంతరావు గారు, మన ట్రస్టీస్, డైరెక్టర్స్ అందరికీ అదే అనిపించింది సార్. ఈ యొక్క ప్రపోజల్ని మనకి పిఎంసి ట్రస్ట్కి ఎవరైతే మనకి ఒక గురూజీ నిర్మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తివంతులైనటువంటి మన దాట్ల హనుమంతరాజు గారికి మా యొక్క మెసేజ్ వారికి చెప్పడం జరిగింది సార్. సార్ మన కంపెనీ ఎంతోమంది యాత్రలు చేస్తూ ఉన్నారు, ఎన్నో కంపెనీస్ చేస్తూ ఉన్నాయి, ట్రావెల్స్, అవును, తెలంగాణ ఆర్టీసీ, టూరిజమ్స్ ఉన్నాయి కదా, అవును, ప్లస్ అలానే ఇంకా ఎంతో మంది కూడా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న యాత్రలు చేస్తూ ఉన్నారు సార్. మన కంపెనీకి ఒక బ్రాండ్ ఉంది,
మరి పిఎంసి యాత్ర మన టూర్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనగానే చేస్తే బాగుంటుందా మన దగ్గర కూడా మనకు ఒక అదృష్టం ఏమిటంటే సార్ మన పిరమిడ్ మాస్టర్లోనే మన రామరాజు మహంతి గారు ఒరిస్సా మాస్టర్ గారు ఆయన గురువు గారితో 28 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు. దరిదాపుగా ఆయన ప్రొఫెషన్ అంతా కూడా ట్రెక్కింగ్సే సార్. ఓన్లీ టూర్స్ ఆర్గనైజ్ చేయటం, కొత్త ప్రదేశాలకు గురువు గారు వెళ్ళమంటే వెళ్ళటం, అసలు ఎవరు తెలవని ప్లేస్కి వెళ్ళి నువ్వు ధ్యాన ప్రచారం చేయాలన్నప్పుడు మరి ఆయనకి కుటుంబాన్ని పోషించడానికి ఎట్లా సార్? ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్గా ఏమేమి ప్లేస్లు ఉన్నాయి చూడటం, మళ్ళీ కొత్త వాళ్ళందరినీ జమ చేసుకోవటం, వాళ్ళు ఆ ప్రదేశానికి తీసుకెళ్ళటం, అక్కడికి పిలిచి గురువు గారితో మీటింగ్ పెట్టడం, అనుకోకుండా ట్రెక్కింగ్ లెక్క చేయటం, వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరూ సంతోషంతో ఆయనకి ఇంత ఇస్తే ఆయనకి కూడా అది ఆర్థికంగా కొంచెం సహాయపడేది సార్. అట్లా ఆయనకి ధ్యాన ప్రచారము ప్లస్ ట్రెక్కింగ్స్ అనేది ఆయనకి పుట్టుకుతోనే అన్నట్టు, అంటే ఈ మూమెంట్లోకి వచ్చి రావటమే ఆ విధంగా ప్రచారము ప్లస్ ట్రెక్కింగ్స్ అన్నట్టు ఆయన ఒక ఈ ట్రావెల్స్లో ఒక అద్భుతమైన ప్రొఫెషన్గా తయారైపోయినారు. వావ్, ఆయన ఒక ప్లస్ పాయింట్ సార్ మనకి ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన డిజిటల్ హెడ్గా మన ఛానల్లో వర్క్ చేస్తున్నారు. అలానే మన ఆనంద ప్రసాద్ ఖమ్మం మాస్టర్ గారు కూడా, ఆయన కూడా చాలా మంచి ఒక గొప్ప ఆత్మజ్ఞాని. ప్లస్ ఆయన కూడా ప్రొఫెషన్ ఏంటంటే ఈ ట్రెక్కింగ్ చేయడం వెరీ ఫస్ట్ నుంచి అలవాటు. వాగ్దేవి టూర్స్ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు వారు. ఇప్పుడు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో ఆయన కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు సార్. మరి ఈ ఇద్దరు మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు దీంట్లో చాలా అంటే అనుభవం కలిగి ఉన్నటువంటి మాస్టర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మన పిఎంసి కంపెనీ తరపు నుంచి ఈ యాత్రలు చేస్తే మన ధ్యానం చేస్తున్న వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళని ఆయన కూడా మనం ఒక కంపెనీ ద్వారా తీసుకుని వెళ్తే అందరూ కూడా మన మీద ఒక నమ్మకంతో ప్రయాణం చేస్తానికి వాళ్ళందరూ సుముఖంగా ఉంటారు సార్. ఇది కూడా మన పిఎంసి ఛానల్కి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనం అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని చేద్దాం సార్ అని చెప్పి హనుమంతరాజు గారికి చెప్పడం జరిగింది సార్. వారు తక్షణమే పూరిలో అందరి ముందు అందరి సమక్షంలో చెప్పారు సార్ దీనికి అద్భుతంగా మీరు అందరి ఆలోచన దీన్ని ప్రాక్టికల్గా చేసేద్దాము, ఇది మనం వెళ్ళగానే దీని కార్యరూపం దాల్చేటట్టు ప్లాన్ చేద్దామని చెప్పి అన్నారు సార్. వచ్చిన తర్వాత 17వ తారీఖు నుంచి మొదలుపెట్టాం సార్. ఈ పిఎంసి టూర్స్ అండ్ ట్రావెల్స్ రిజిస్టర్ చేద్దామని చెప్పేసి అని ఆన్లైన్లో సార్ వాళ్ళ ఆఫీసులో విజయనగర కాలనీలో కూర్చొని చెక్ చేస్తే పిఎంసి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే యొక్క వాక్యాన్ని 2008లో కేరళలో రిజిస్టర్డ్ కాబడింది సార్. ఆ పేరుతో ఆల్రెడీ ఉంది. సరే దీనికి ఆల్టర్నేటివ్ ఏమిటి అని చెప్పేసి అని వాళ్ళ వెంటనే బాలకృష్ణ గారు, ఆనంద్, నేను, చంద్ర వెళ్ళినప్పుడు సార్ టూర్ అంటే జనరల్గా తెలుగులో యాత్ర అంటాం సార్, యాత్ర అని పెడితే బాగుంటుంది అనగానే మన సార్ హనుమంతరాజు సార్ వాళ్ళ పార్ట్నరు ఒక మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారు వెంటనే చెక్ చేశారు, పిఎంసి యాత్ర అనేది ఉంది సార్. ఇంతవరకు ఎవరు రిజిస్టర్ చేయాలి సార్. పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అసలు కొట్టగానే అది ఓకే అని ఉంది సార్. ఆమె వెంటనే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ చలానా కూడా కట్టేసి సార్ ఇది ఓకే ఉంది సార్, నేను ఆల్రెడీ అఫీషియల్గా దీన్ని మన ఫైల్ అంతా ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేశాను, చలానా కూడా కట్టేశానని చెప్పారు సార్. వా, అంటే పూరి జగన్నాథుడి దగ్గర చేసిన ధ్యానంతో ఇప్పటి వరకు సార్ ఎందుకు అన్ని యాత్రలకు అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు, తీసుకున్న డబ్బుల్ని ఎందుకు ఖర్చు పెడుతున్నాం అన్న ఆలోచన ఉండేది. ఇప్పుడు అర్థమైంది, అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మరింత పత్రిసార్ అందించిన వాటిని మనం ఎన్నిటిని పరిచయం చేయొచ్చు, నాన్ మెడిటేటర్స్కి ధ్యాన ప్రచారం ఎన్ని విధాలుగా చేయొచ్చు అనే ఒక కొత్త ఆలోచన బయటకు వస్తుంది సార్. ఎవ్రీ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక కొత్తది బయటకు వస్తుంది, అది మనం గమనిస్తున్నాం ఇప్పుడు. అవును సార్, వండర్ఫుల్ సార్. సో ఎంతోమంది కంపెనీస్ నడుపుతున్నారు నాన్ మెడిటేట్. ఇప్పుడు యాత్రలాగా వచ్చిన వాళ్ళు ధ్యానం చేసి వెళ్ళొచ్చు అనే ఒక ప్రచార ఆయుధం. అవును సార్, వండర్ఫుల్ సార్. దీని అంతటికి కర్త కర్మ క్రియ సార్, మనం దానికి ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి సార్. హనుమంతరాజు గారు సార్, హనుమంతరాజు గారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి అంటే మన పిఎంసి ట్రస్ట్గా చైర్మన్గా ఆయన ఉండటం అనేది మన మూవ్మెంట్కి ఒక అదృష్టంగా నేను హృదయపూర్వకంగా భావిస్తాను సార్. ఎందుకంటే వారికి ఒకసారి బాగా ఆయన డీటెయిల్డ్గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారంటే సార్ దానికి రిజల్ట్ మనం అనుకున్నది తరువాయి పత్రిజీ గురూజీ యొక్క బ్లెస్సింగ్ తోటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆరా క్రియేట్ అయిపోయింది సార్. ఆ రిజిస్ట్రేషన్ అంటే ఆ మేడం గారు సబ్మిట్ చేయగానే సార్ 24 అవర్స్లో మనకి ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి పర్మిషన్ ఇస్తూ వాళ్ళు లెటర్ పంపించారు సార్. ఓన్లీ 24 అవర్స్. అంటే 18th నాడు ఈవినింగ్ 4:30కి మేడం గారు ఫైల్ చేస్తే 19th 12 o'clock కల్లా మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇస్తూ ప్రైవేట్ పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్కి మీకు అనుమతించబడింది అని చెప్పేసి వాళ్ళు లెటర్ పంపించారు సార్ త్రూ మెయిల్. 24 గంటల లోపే వచ్చింది, 24 అవర్స్ కూడా కాలేదు. అంటే ఇది ఒక
ప్రణాళిక మనం చేసింది కాదు, మన ప్రణాళిక ఆలోచన మన ద్వారా వచ్చిందని అర్థమవుతుంది. దీని అంతటికి మూలకారకులు పైన హాస్టల్ మాస్టర్స్ సార్, గురూజీ బ్లెస్సింగ్, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్, పూరి జగన్నాథన్ బ్లెస్సింగ్, వారి సన్నిధిలోని ఈ సంకల్పం వచ్చింది కాబట్టి వారి బ్లెస్సింగ్ కూడా పూర్తిగా ఉంది సార్. ఎస్ సార్, ట్రూ. అలా 18వ తారీఖు నాడు పర్మిషన్ పెడితే 19 నాడు పర్మిషన్ వచ్చేసింది సార్. మళ్ళీ 20వ తారీఖు నాడు దీనికి అసలు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, మన ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే దీనికి ఎజెండా ఏముంటుంది, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా మళ్ళీ దానికి ఒక 20 పేజెస్ తయారు చేశారు సార్. మన రామరాజు గారు, ఆనంద్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా దానికి తయారు చేసి మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేయబడాలి సార్. అచ్చా, మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. అంటే దీంట్లో దీనికి ఒక కమిటీ ఎవరెవరు ఉంటారు, ఏమిటి మన ఆలోచన ఏముంది, మన బైలాస్ ఏముంది అని చెప్పేసి మొత్తం కూడా వారికి ఆ చేతిలో పని కాబట్టి వారు అద్భుతంగా అదంతా గంటల్లో దాన్ని సబ్మిట్ చేయటం, మళ్ళీ దాన్ని 20వ తారీఖు నాడు సబ్మిట్ చేయటం, మళ్ళీ 21వ తారీఖు నాడు కూడా దాన్ని అఫీషియల్గా ఇక మీరు ఈ కంపెనీ రిజిస్టర్డ్ కాబడింది, తర్వాత మీరు దీన్ని ఇంకా కొనసాగించవచ్చు అని చెప్పి మళ్ళీ పర్మిషన్ వచ్చింది. 18, 19, 20 అంతే 20 తారీఖు 2 రోజుల్లోనే మొత్తం విత్ బైలాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కన్ఫర్మేషన్ లెటర్స్ వచ్చేసినాయి. పర్మిషన్ ఇవ్వటం ఒకటి, రిజిస్ట్రేషన్ చేయటం ఒకటి, రెండు భాగాలు సార్. అది ఆ విధంగా దానికి ఈ యొక్క యాత్ర లిమిటెడ్ దానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు సార్. దీనికి మరి వారి సంకల్పం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆనంద్ ప్రసాద్ గారు దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అలానే మన రామరాజు మహంతి గారు కూడా దాంట్లో ప్రొఫెషన్ కాబట్టి, హనుమంతరాజు గారు కూడా, వీళ్ళిద్దరూ దానికి 100% రైట్ పర్సన్స్ అని చెప్పి మా అయితే రామరాజు గారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇచ్చారు సార్. నేను హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో ఉంటాను కాబట్టి మీరు డైరెక్టర్గా ఉంటే బాగుంటుంది అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పాను. నేను కూడా ఆ విధంగా అంగీకరించడం జరిగింది సార్. అంటే మీది యాత్రను అనుకోగానే సార్ మా అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆరా మాత్రం క్రియేట్ అయింది అనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది సార్. ఎస్, వండర్ఫుల్. అదే మీరు చెప్తున్నప్పుడే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆలోచన అయితే మనం ఇంకేం చేయాలన్న మదనంలో వచ్చినది అనుకుందాం సార్. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి అంతమందికి ధ్యానం చేపించి మన యొక్క పిఎంసి గురించి మాట్లాడినప్పుడు వచ్చింది అంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. చేయబోయేది ఏంటో మనకు తర్వాత తెలుస్తుంది అని అర్థమైంది. ఎస్ సార్, పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విత్ ఆల్ బైలాస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక ఐడియాతో ముందుకు వెళ్తున్నాం. అంటే కొత్త వాళ్లకు ధ్యాన ప్రచారం చేసే ఒక డిఫరెంట్ పందాన్ని ఎంచుకోవడం జరిగింది. అల్టిమేట్ ఐడియా. సో ఇప్పుడు మరి మొదటగా ఎక్కడికి వెళ్ళడం అని జరిగింది, దాని గురించి చెప్పండి సార్. మరొక్కసారి ఈ పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటి అంటే, మరి పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ అనేది పిఎంసి ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి యాత్ర. ఈ గురువుగారు లేరు కాబట్టి మన పూరి వెళ్ళినప్పుడు జరిగినటువంటి అనుభవాల్ని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పూరి ప్లస్ అలానే జగన్నాథుని యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంతోమంది యోగులు అటువంటి సమాధులు అవన్నీ దర్శించడానికి వెళ్ళటం జరిగింది. అలానే కోణార్క్ అనేది ఒక అద్భుతమైనటువంటి అక్కడ ఒక శక్తి క్షేత్రం ఉంది సార్, పూరికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడికి వీళ్ళందరూ వెళ్ళాలని అనుకున్నప్పుడు చాలా అంటే ఇబ్బందులు పడుతూ చిన్న ఆటోలు పెట్టుకుని, కారులో బుక్ చేసుకుని, కొంతమంది టెంపోలు బుక్ చేసుకుని వెళ్ళటం జరిగింది. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది, ఇట్లా వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, ప్లస్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీగా కూడా లేదు అని చెప్పేసి అనిపించి, తర్వాత మేము దీనికి ఏం చేయాలనుకున్నామంటే, సార్ ఇట్లా చేస్తే మన వాళ్ళందరూ అద్భుతంగా దీనికి రావటం, అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళే కాదు, వాళ్ళ బంధువులు, మిత్రులు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క యాత్రలో అందరికీ రావడానికి మనం హృదయపూర్వకంగా స్వాగతం పలకటానికి ఈ పిఎంసి యాత్ర అనేది మనకు అద్భుతంగా వర్క్ చేస్తుంది సార్. ఇది అంటే ధ్యానం చేయని వాళ్ళందరూ కూడా ఈ యాత్రలో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అంటే మాధవుడు కాబడటానికి ఈ పిఎంసి యాత్రలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళందరికీ కూడా మరి జన్మలో ఊహించినటువంటి మార్పు జరుగుతుంది అనేది ఇది 100% సత్యం సార్. ఎందుకంటే ఈ భూటాన్ యాత్ర మొదలుపెట్టిన దగ్గర అంటే మొదలుపెట్టేది డేట్స్ ముందుగా మీకు ఒకసారి తెలియపరుస్తాను సార్. ఇది మనం రాయల్ భూటాన్, ఇది రాయల్ భూటాన్ టూర్ వచ్చేసి 26/5/2026 టు 2/6/26 వరకు అండి. 8 days 7 nights సార్ ఈ టూర్ ఇది. మరి ఈ యాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే కూడా ఇది వెస్ట్ బెంగాల్లో సార్ రైల్వే స్టేషను ఎన్జీపీ అంటే న్యూ జల్పైగురి అనే రైల్వే స్టేషన్ దగ్గరికి ట్రైన్లో యాత్ర చేసి వచ్చేటోళ్ళు అక్కడికి చేరుకోవాలి సార్ 26 మార్నింగ్కి.
అలానే హైదరాబాద్ టు బాగ్డోగ్రా అనేటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ హైదరాబాద్ టు బాగ్డోగ్రా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి సార్. అక్కడ ఈ రావాలనుకున్న వాళ్ళు ఫ్లైట్లో కూడా రావచ్చు. అయితే అక్కడి నుంచి మనం వాళ్ళని 26th మార్నింగ్ అందరినీ కలుసుకుని వాళ్ళు అక్కడి నుంచి మనం వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వటము, యాత్రలు తిప్పడం అంతా కూడా మనం ప్లాన్ చేస్తాం సార్. అయితే ఈ మధ్యలో కొంతమందికి మేము సపోజ్ ఎక్కడైనా విజయవాడ నుంచి రావాలన్నా, వైజాగ్ నుంచి రావాలన్నా, హైదరాబాద్ నుంచి రావాలన్నా ఎట్లా ఏంటని కొంతమంది మాకు ఈ ఫ్లైర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు సార్. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే ఈ ఫ్లైర్లో మీరు చూసినటువంటి 3 నెంబర్లో ఆనంద్ ప్రసాద్ కానీ, రామరాజు గారి కానీ ఎవరికైనా మీకు ట్రైన్ టికెట్లు కానీ, ఫ్లైట్ టికెట్లు కానీ బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మీకు సహాయం చేస్తారు సార్. వాళ్ళ నెంబర్లు ఫోన్ చేస్తే మీకు టికెట్లు అన్నీ కూడా రైల్వేకి రావాలి, ట్రైన్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు కూడా 2 నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవాలి. మరి మార్చి 26 లోపలే 26కి టికెట్లు మనకు బుక్ చేసినాక పర్మిషన్ ఉంటుంది సార్ రైల్వే లైన్లో. మరి కాబట్టి రావాలనుకున్న వాళ్ళందరూ కూడా మార్చి 26 తర్వాత వెంటనే అక్కడ రావడానికి బుక్ చేసుకోవాలి సార్ ట్రైన్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్ కూడా ముందు బుక్ చేసుకుంటే ఛార్జ్ తక్కువ ఉంటుంది, మరీ నియరెస్ట్లో బుక్ చేసుకుంటే ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడికి రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి మనం ఈ కంపెనీ తరపున యాత్ర చేస్తున్నామంటే మనం ఒక కుటుంబ సభ్యులు కలిసి యాత్ర చేస్తే మనం ఎంత హ్యాపీగా జరుపుతామో అంతకంటే హ్యాపీగా వచ్చిన వాళ్ళకి 3 స్టార్ హోటల్లో అకామిడేషన్, వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్, అలానే ఎర్లీ మార్నింగ్ అందరికీ గ్రూప్ మెడిటేషన్. ఆ తర్వాత మనం ట్రెక్కింగ్ మనం ఎక్కడెక్కడైతే తిరగవలసిన ప్రదేశాలు ఉన్నాయో వాటిలంతటి కూడా అక్కడ ట్రావెల్స్ ఏ విధంగా అయితే మనం 20 సీటర్సా 18 సీటర్సా ట్రావెల్స్ అందరూ గ్రూప్గా వెళ్తారు. గ్రూప్గా మనకు వచ్చిన సంఖ్యను బట్టి మనకి ఎన్ని వాహనాలు అవసరం అంటే అన్ని వాహనాలకి అందరికి కూడా ఏసీ వాహనాలు జర్నీ చేయడానికి ఉంటుంది సార్. ఈ విధంగా కంపెనీ తరపు వెళ్తున్నాం కాబట్టి మనం అన్నీ కూడా అకామిడేషన్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కూడా ప్యూర్ వెజ్ ఫుడ్ సార్. ఎస్. ప్లస్ అంతా గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, ఈ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటాం. మనం తిరగవలసిన ప్లేసులు, ఇంపార్టెంట్ ప్లేసులు ఏమేమి ఉండవు అన్నీ చాలా కూడా సార్. అంటే ఎంతోమంది యాత్రలు చేస్తూ ఉంటారు, కొంతమంది అనుకుంటారు, తర్వాత వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ప్రోగ్రామ్ జరగలేదు. అంటే అక్కడికి కావాల్సినటువంటి మెంబర్స్ రాకపోవటం వల్ల కూడా కొన్ని టూర్లు చాలామంది కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు నాకు ఐడియా కూడా ఉంది సార్. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న విషయము. మరి ఆ తర్వాత వాళ్ళు కొంతమంది అడ్వాన్స్లు ఇవ్వటం, తర్వాత అవి తిరిగి రాకపోవటం, తర్వాత అడ్వాన్స్లు పే చేసిన వాళ్ళు వీళ్ళు ఇవ్వలేకపోవటం అనేది కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది సహజం. ట్రైన్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేస్తే కూడా అది ఎంతో టైం పడుతుంది మనకి. అవును సార్, అవును. టూర్స్ అండ్ ట్రావెల్స్, టూరిజంకి కూడా అది మళ్ళీ అనుకోకుండా ఇది జరుగుతున్నాయి. సో అలాంటి ఏం మన దగ్గర ఉండే అంటారా? అసలు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అది మెయిన్ క్లారిటీ 100% సార్. ఎందుకంటే ఇది మనము ఏదో నాకు పర్సనల్గా నా ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి అనే మాట లేదు సార్. ఇది కంపెనీ తరపున మనం నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసాం సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసాం. ఎవరైనా రాదలుచుకుంటే ముందుగానే, అంటే కొద్ది మందికి, అంటే మనం ఫస్ట్ టైం యాత్ర చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ పర్సన్స్ అని చెప్పి అనుకుంటున్నాం సార్. అంటే మనం ఎంతమంది వచ్చినా కూడా ఇప్పుడు మన ట్రస్టీస్, డైరెక్టర్లు అందరూ కూడా వస్తున్నారు. మేము అందరం కూడా ఉండి వంట వాళ్ళు కూడా మనమే తీసుకెళ్తాము. వాళ్ళందరికీ 100% కేర్ తీసుకుంటాము. అక్కడి నుంచి అక్కడికే మనకు ఆ 8 రోజులు ప్లస్ 7 రాత్రులు కలిపి పర్ హెడ్ 45,000 రూపీస్ ఛార్జ్ సార్. అది మినిమం, అంటే అది మినిమం సార్. మనం ఎక్కువ కూడా ఇది చేయకోకుండా మనకి ఎంత ఖర్చు అవుతుందో అంత నో లాస్ నో ప్రాఫిట్లో చేయాలి అని హనుమంతరాజు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సార్. ప్లస్ ఎక్కడ కూడా అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళకి ట్రావెలింగ్లో వెహికల్స్లో తిప్పటంలో కానీ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి అన్నారు సార్. అంటే జనరల్గా వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే సార్, కొంతమంది మీడియేటర్ని బై ఫోన్లో వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళకి అకామిడేషన్లకు కానీ, వీళ్ళు తిప్పడానికి ట్రావెల్స్ కానీ వీళ్ళు కొంతమంది అడ్వాన్సులు పే చేసి వాళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ కరస్పాండెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అక్కడ వాళ్ళు అనివార్య కారణాల వలన వాళ్ళకి సహకరించకపోవడం వల్ల కూడా వీళ్ళు క్యాన్సిల్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి యాత్రకి సార్ రేపు మార్నింగ్ 6:30కి మన వాళ్ళు ఇద్దరు కూడా, మన రామరాజు గారు, ఆనంద ప్రసాద్ గారు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి ఒక 3 days 4 days మనం తిరగవలసిన ప్రదేశాలు అన్నీ కూడా ఫిజికల్గా పోయి మీరు అక్కడంతా తిరిగి అవన్నీ ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకురావాలా. మనం ఎక్కడెక్కడ ఏ హోటల్లో ఎప్పుడెప్పుడు స్టే చేస్తామో ఆ హోటల్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, దానికి సంబంధించిన మొత్తం A to Z వివరాలు తీసుకుని రావాల్సిందే అని చెప్పేసి హనుమంతరాజు గారు వాళ్ళు చెప్పిన తరువాయి రేపు మార్నింగ్ సార్ 6th మార్నింగ్ వాళ్ళిద్దరు వెళ్తున్నారు సార్.
అంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడం కాదు. లేదు సార్, డైరెక్ట్ ఫిజికల్గా సైట్కి పోయి అవన్నీ వివరాలు తెలుసుకున్న తర్వాత విత్ ఫోటోగ్రఫీ, ఫొటోస్, వీడియోస్తో సహకరించి మనం అదంతా కూడా ఒక రీల్గా తయారు చేసి అది కూడా మనము జనాలకి కంపెనీ మన ఛానల్ ద్వారా తెలియపరచాలి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. ఓకే సార్. ఒక్కసారి ఎవరు వచ్చినా కూడా మళ్ళా పిఎంసి యాత్ర వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ట్రెక్కింగ్ చేసినా మనం వెళ్ళాలి అనేటువంటి వాళ్ళకి ఆ యొక్క ఇంప్రెషన్ మనం క్రియేట్ చేయాలి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి బయట యాత్రలకు వెళ్తూ ఉంటారు, అక్కడే విశిష్టతతో బయట తిరిగి వస్తారు. కానీ ఈ మన పిఎంసి యాత్ర గ్రూప్తో రావడం వల్ల లోపల చక్కగా ధ్యానం చేస్తారు, విశిష్టమైన సాత్విక ఆహారం తీసుకుంటారు, సామూహిక ధ్యానాలు చేస్తారు. అవును సార్. మన పిఎస్ఎస్ఎం ఫిలాసఫీతో వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికత, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, అవును సార్, అన్నీ అందించే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అనమాట. అవును సార్. వండర్ఫుల్ సార్. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొకసారి హనుమంతరాజు గారు ఒకటే చెప్పారు సార్, ఇవన్నీ తిరగటానికి కూడా నా పర్సనల్ జేబు నుంచి నేను మీకు ఖర్చులు పెడతాను. ఏదైనా ₹1 వస్తే మన పిఎంసి ఛానల్కి ఉపయోగించాలా, ప్లస్ అట్లా అని చెప్పి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే తీసుకునేటట్టుగా ప్లాన్ చేయండి. మనము వ్యాపారం ఇచ్చిగా అన్నట్టు ఉండకూడదు. దీంట్లోకి ఎన్నో కార్పొరేట్ ఆఫీసుల వాళ్ళు కూడా ఇటువంటి యాత్రలు చేస్తూ ఉంటారు. మనం ఒక్కసారి మన గురించి తెలుసుకుని అటు వాళ్ళందరూ కూడా ఇటు వచ్చి రావాలి. భవిష్యత్తులో మన పిఎంసి యాత్ర ప్రతి ఒక్కరూ వీరి ద్వారా వెళ్ళాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని కలిగించి ప్రతి ఒక్క నాన్ మెడిటేటర్ని ఈ యాత్ర ద్వారా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా అందించే తయారు చేసే ఒక ప్రోగ్రామ్. అవును సార్. వావ్. అవుట్ బౌండ్ ట్రైనింగ్ అంటాం సార్ మేము మా ట్రైనింగ్ లాంగ్వేజ్ లో. అవును సార్. ఇవి ఎప్పుడు ఎంప్లాయీస్ని అక్కడే కూర్చోబెట్టి ఇన్ హౌస్ ట్రైనింగ్ ఒకటి. అవును సార్. ఇక ఎప్పుడు ఇన్ హౌస్ అయినా అని అప్పుడప్పుడు 2-3 రోజులు బయటికి తీసుకెళ్ళి ఆ ప్లేస్ లో ఉంచి అక్కడ యాక్టివిటీ బేస్డ్ సెషన్ చేస్తాం మేము ట్రైనర్ గా. అవును సార్. సో ఇక్కడ మనం ఒక స్పిరిచువల్ రీట్రీట్ లాగానే ఉంటది యాత్ర పేరుతో. వండర్ఫుల్. అట్లానే భూటాన్ అనేది కూడా అసలు ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే సార్, అక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు అక్కడ ఉన్నాయంట సార్. అంటే అక్కడ మనం ఆ యొక్క భూటాన్లో ఒక అద్భుతమైనటువంటి 8 ప్లేసులు మనం ఫస్ట్ దర్శిస్తాం సార్. ఆ 8 ప్లేసులు కూడా ఏమిటి అంటే మిలారాపా కట్టినటువంటి గోపురం సార్. మిలారాపా గురించి మన వాళ్ళందరికీ తెలుసు, పుస్తకంలో చదివాగా. ఆయన ఒక స్వామి గురూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఇతను ఇబ్బంది పెట్టాడు, తర్వాత ఈ గోపురాలు ఎలా నిర్మించారనేది తెలుసు సార్. అతను నిర్మించి ఎన్నోసార్లు నిర్మించి కూల్చి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది చూడడానికి వెళ్ళాలి. వావ్. అతని కర్మలు తొలగించడానికి చేసినటువంటి ఈ యొక్క నిర్మాణం, కొట్టడం, పడగొట్టడం అనేది అతని కర్మలు తొలగించడానికి ఒక గురువు గారు చేసినటువంటి కట్టడం ఇప్పుడు మనం చూడబోతున్నాం సార్. మార్పా అనే మిలారాపా కట్టిన గోపురం సార్. రెండోది టైగర్ నెస్ట్ సార్. అక్కడ ఒక యోగి తపస్సు చేస్తూ ఉంటే ఒక పులి వచ్చేసి ఆయన దగ్గరకు వస్తే ఆయన పులి మీద ఆ యొక్క గృహలో తీసుకెళ్తే ఆయన 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు ఆ గృహలో తపస్సు చేసినారట. ఓహో. అటువంటి ప్లేస్ ఇంతవరకు ఎవరు వెళ్ళలేడు. ఆ ప్లేస్ కూడా మనం వెళ్తున్నాం సార్. అది ఒక చాలా శక్తి క్షేత్రం. అంటే ఆ గృహలో ధ్యానం చేయటం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ చేయలేము సార్. అంటే మనం మహవతార బాబా కేవ్ అని ఎలా హిమాలయాలు ఉంటాము, అలానే హిమాలయాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఉండేటువంటి ప్రదేశం కూడా భూటాన్ సార్. అక్కడ అద్భుతమైనటువంటి 70% ల్యాండ్ ఓన్లీ ఫారెస్ట్ టైప్లో ఉంటుందట. అక్కడ అన్నీ కూడా ఏంటంటే వనమూలికలతో కూడినటువంటి వృక్షాలు అద్భుతంగా ఉంటాయండి. అక్కడ అద్భుతమైనటువంటి ఆక్సిజన్లో మనకి ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా హీలింగ్ అయిపోవడానికి అది ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి సార్. సార్ ఇది ఒక గొప్ప విషయం సార్. ఆటోమేటిక్గా పెరిగిన హీలింగ్ మొక్కలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం ధ్యానంలో మనకు తెలియకుండా ఒక హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి, కానీ ఫిజికల్ బాడీతో వెళ్తున్నాం అక్కడ మనం. వావ్. అది హీలింగ్ ఎనర్జీస్. అవును. అలానే సిమ్తోకా జోంగ్ అని అదొక ప్లేస్ సార్. ఇంకోటి బుద్ధా పాయింట్ సార్. అద్భుతమైనటువంటి ఇది ఒక బుద్ధ పాయింట్ అనేది బుద్ధుడు ఎక్కడైతే ఇదైతే ఉన్నారో అక్కడ ఆ ప్లేస్లో అక్కడ అంతకుముందు చాలా విపరీతమైనటువంటి గడబళ్ళు ఉన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళేసి దాన్ని అంతా ఆ ఎనర్జీని అంతా మార్చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఈ భూటాన్ అనేది మన ఈ దానికి హెడ్ క్వార్టర్స్ సార్. అక్కడ ఆ ప్లేస్లో సాయంత్రం పూట వెళ్ళితే కనుక అసలు మామూలు ఇది ఉంటుందంట సార్. అది ఒక ఇంద్రలోకంలోకి వెళ్ళినట్టు ఉంటుందంట సార్. అక్కడ శక్తి ప్రభావం అంత బ్రహ్మాండంగా ఉంటుందంట సార్ బుద్ధ పాయింట్లో. అలానే తాషిచో జోంగ్ అనే ఒక్కో ప్లేస్ సార్.
దోచులా పాస్ అదొక ప్లేస్. ఇవన్నీ మన వాళ్ళు భూటాన్ లాంగ్వేజ్ కాబట్టి మనం కొంచెం చదవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది. కానీ చాలా అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు అంట సార్. సిమిలాంకాంగ్ ఇంకోటి, పూనాకా జాంగ్ ఒకటి, సస్పెన్షన్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుందట సార్. అంటే ఇవి ఇంపార్టెంట్ ప్లేసులుగా ఉన్నాయి సార్. ఇంకా ఎన్నో ఉన్నాయంట సార్. ఇప్పుడు మెయిన్గా సార్ మన వాళ్ళు ఏదైతే ఇప్పుడు రామరాజు గారు, ఆనంద్ ప్రసాద్ గారు వెళ్తున్నారు, ఇంకా అక్కడ ఎవరు చూడనటువంటి ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. రైట్. మొత్తం వెళ్తూ ఉంటే ఎన్నో చూస్తూ ఉంటాం కదా సార్. అవును, అన్ని మెన్షన్ చేయలేం కాబట్టి కొన్ని మెన్షన్ చేస్తున్నాం ముఖ్యమైనవి. అవును సార్. ఆన్ ద వేలో ఎన్నో చూస్తూ ఉంటాం. అవును సార్. రైట్. అయితే ఇక్కడ నేను ఒక చిన్నగా ఒక ఎక్స్పీరియన్స్ విన్నాను సార్ రీసెంట్గా. మన నందప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆ మహానుభావులు ట్రెక్కింగ్లు బాగా వేస్తూ ఉండేవాడు సార్. హిమాలయాలని అక్కడిక్కడని ఎన్నో ట్రెక్కింగ్లు వేస్తూ ఉండేవాళ్ళు. అట్లానే రాయల్ భూటాన్ కూడా ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారంట సార్ నందప్రసాద్ గారు. కొంతమంది టీంకు తీసుకువెళ్ళారు. మన హైదరాబాద్లో ఉండే మాస్టర్లు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వెళ్ళటానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. వెళ్తున్నప్పుడు తీరా ప్రయాణం ఇంకా రేపో ఎల్లుండో ప్రయాణం చేయాలన్నప్పుడు వారిలో హస్బెండ్కి బ్లడ్ మోషన్స్ అవ్వటం మొదలైంది. అయితే గురువుగారు ఉన్నారు, సార్ ఇట్లా మేము అనుకున్నాము, టికెట్లు బుక్ చేసుకున్నాము, మాకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, మేము ఏం చేయమంటారు, వెళ్ళమంటారో వద్దంటారా అంటే, మీరు కంపల్సరీగా అక్కడికి వెళ్ళి తీరాలి, నా మాట వినండి, మీరు వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఓకే. వాళ్ళిద్దరూ కూడా అనుకున్న ప్రకారంగా క్యాజువల్గా టూర్కి వెళ్ళారు సార్. అక్కడ అద్భుతమైన మెరాకిల్ జరిగింది. అంటే అంతకుముందు అసలుకి అతను ఉంటారా లేకుంటే ఏమిటి అనేటువంటి పరిస్థితుల్లో ఆ ట్రెక్కింగ్ ఆ పరిస్థితులు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ జరిగినటువంటి హీలింగ్ ప్రాసెస్ ఏంటంటే టోటల్గా నార్మల్ అయిపోయింది సార్. వితౌట్ మెడిసిన్. అంటే వెళ్ళడానికి ప్రిపరేషన్స్ కూడా జరుగుతాయి అంటాం కదా. ఇప్పుడు మనం యాత్రకు వెళ్ళాలని ఎవరైతే అనుకున్నారో సార్, నేను అందరికీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, వాడికి ఒక ఆరా క్రియేట్ అయిపోతుంది. మనం ఈజీగా ప్రయాణాలు చేయగలుగుతాం. నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి వచ్చిన తర్వాత సార్ 21 ఇయర్స్ నుంచి ఎక్కడ మన యజ్ఞాలు జరిగినా, చక్రాలు జరిగినా, యాగాలు జరుగుతున్నా, 2 వీలర్స్ మీద వచ్చినా, 3 వీలర్స్ మీద వచ్చినా, 4 వీలర్స్ మీద వచ్చినా, ట్రైన్లో వచ్చినా, ఫ్లైట్లో వచ్చినా, ఒక్కరికి నాకు ఇబ్బంది కలిగింది అనేది నేను ఎవరు నోటి నుంచి నేను నా చెవి నుంచి వినలేదు సార్. నిజం సార్, అది దట్ ఈజ్ పత్రిజీ. 100% ట్రూ సార్. మాకైతే శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం జరిగేటప్పుడు తెలంగాణ మూమెంట్తో బస్సులన్నీ కంప్లీట్ బంద్, ఏమీ లేవు, ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ మనకు స్టార్ట్ అవుతుంది, అయినా వెళ్ళాం మేము. అవును సార్, బయటకు వచ్చాం. అవును. మనం వెళ్ళేది విశ్వ కళ్యాణం కోసం, మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఉన్నతపరచుకోవడం కోసం. చూద్దాం, ఇవాళ వస్తే ముందుకెళ్దాం, లేకపోతే లేదు. కానీ మీకు తెలుసా సార్, ఒక కొత్త బస్సు వచ్చి మరి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తీసుకురావడం హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి మళ్ళీ డిపోలో ఉన్న కొత్త సీల్ బండిని పంపించారు. రహదారిలాగా వచ్చాం, ఎక్కడ ఏం జరగలే. బయట అంతా అందరు అన్నారు ఎట్లా వెళ్ళారు, ఎట్లా వచ్చారు. శ్రీశైలం యజ్ఞం అప్పుడు 2008లో జరిగింది. అప్పుడు నేను విట్నెస్ అయ్యాను. అంటే మనం ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఒక్క అడుగు ముందేస్తే మాస్టర్స్ మనల్ని వెళ్ళాల్సిన ప్రదేశానికి తీసుకెళ్తారు. హాయిగా వెళ్ళాం, 7 రోజులు హాయిగా అద్భుతంగా జరుపుకొని వచ్చాం. ఎస్ సార్, ట్రూ సార్, ఇది వండర్ఫుల్. అలానే సార్, ఇది జరుగుతుంది అంటే ఇది మేము ఇక్కడ కేవలం నిమిత్త మాత్రులు సార్. ఎందుకంటే ఈ భూమండలం మీద అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఒక భక్తుడిని సార్. ఎన్నో టెంపుల్స్ తిరిగాను, మూర్తులు చూశాను, కానీ పవర్ అంటే నాకు ఎప్పుడు తెలవలేదు. కానీ నా విశ్వాసం ఏంటంటే సార్, నా ఒక్కనే కాదు సార్, ఈవేళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈవేళ మన పిఎంసి ఛానల్ ద్వారా, శాటిలైటెడ్ ఛానల్ ద్వారా ఎన్ని దేశాలకు వెళ్తుందో, మరి మన ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కడ కార్యక్రమాలు, యాగాలు జరిగినా, యజ్ఞాలు జరిగినా, మహాచక్రాలు జరిగినా వస్తున్న వాళ్ళందరూ పిఎంసి ఛానల్ చూసి 90% కొత్త వాళ్ళు వస్తున్నారు సార్. వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, సార్ మేము గురూజీని చూసిన వాళ్ళు మీరు అందరూ అదృష్టవంతులు, మేము చూడలేదు, అయినా కూడా మేము ఈ పిఎంసి ఛానళ్ళు అనుభవాలు విని అంతా ఇవన్నీ చూసిన తర్వాత మా జీవితాలు మారిపోయినాయి అని చెప్తున్నారు సార్. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సార్, సాక్షాత్తు భూమి మీద ఎంతోమంది గురువులు, మహానుభావులు ఉన్నారు. అయినప్పటికీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని మనతో ఇట్లా మిత్రత్వం, ప్రేమ, కరుణ, దయ చూపెట్టారు. కానీ వారేంటో వారు మనకు ఎప్పుడూ తెలియపరచలేదు సార్. కానీ ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది అందరికీ స్వానుభవం. ఇప్పుడు ఇంకెక్కువ తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. సాక్షాత్తు ఈ మూమెంట్లో ఆయనతో జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా సార్ నడిచే దేవుడితో ప్రయాణం చేసినట్టే నా యొక్క భావన సార్.
వారు ఏదైతే చెప్పారో ఆ విధంగానే అన్నీ అద్భుతంగా జరిగి తీరుతాయి సార్. ఇప్పుడు బయట ఎంత గందరగోళం ఉందో, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకు ఉండేటువంటి ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం ఇవి మనకు కోట్లుంటే కొనుక్కుంటానికి దొరికే బయట వస్తువులు కాదు సార్. మనం ఒక ధ్యానము, సజ్జన సాంగత్యము, అలానే ఈ ట్రెక్కింగ్లు, ఈ యాత్రలు చేయటం వల్ల, యాత్రలు అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఉంటుంది సార్. యాత్రలు చేస్తే యాత్రలు పడతారు, ఈ యాత్రలు వల్ల యాత్ర పడరు సార్. యాత్రలు అన్ని పోతాయి. ఓకే, యాతనలు పోగొట్టే యాత్ర. మాధవుడు కాబడతాడు, మన ఆరానే మారిపోతుంది సార్. ఇది సత్యం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. రాయల్ భూటాన్ అనేది మే 26 నుండి ప్రారంభం కాబోతుంది. అవును సార్, మే 26 నుంచి జూన్ 2 వరకు సార్. రైట్, మొదటి టూర్ ఇదే. అవును సార్. రైట్. సో అన్ని అద్భుతమైన వివరాలు అందించారు సార్. సో మొత్తం మీద ఎవరు వచ్చినా శాకాహార విశిష్టత తెలుసుకుంటారు, చక్కని ధ్యాన సాధన చేస్తారు, సామూహిక ధ్యాన సాధన. అక్కడ ఉన్న శక్తిని తీసుకుంటాం. ఇంతకుముందు మీరు అన్నట్టు యాతనలు పడ్డప్పుడే యాత్రలు గుర్తుకొచ్చేది. అందరూ మంచిగా ఉన్నప్పుడు ఎటు పోవాలి అనిపించకపోయేది కదా సార్. ఏదైనా తేడా వచ్చినప్పుడు అర్రే మేము వెంకటేశ్వర స్వామిని దర్శిద్దాం అనుకుని వెళ్ళలే, యాదగిరి వెళ్ళాల్సింది వెళ్ళలే, సింహాచలం వెళ్ళాల్సింది వెళ్ళలే అన్నది గుర్తుకొచ్చేది. ఇప్పుడు మనం హాయిగా ప్రశాంతంగా ఉన్నాం, మరింత ఆనందం కోసం, మనల్ని మనం తెలుసుకోవడం కోసం వెళ్తాం. మీరు అన్నట్టు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన ఆధ్యాత్మిక సాధనతో పాటు మనల్ని మనం మరింత అద్భుతంగా తెలుసుకుంటాం సార్. అక్కడి నుంచి మనం చేయాల్సిన ప్రణాళికను కూడా మనం తెలుసుకొని వస్తాం. ఇప్పుడు ఇంతమంది మీరు ట్రస్టీస్, డైరెక్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళడం వల్ల, అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేయడం వల్ల ఇది ఒకటి క్రియేట్ చేయాలి అన్న ఒక ఆవిష్కరణ ఐడియా వచ్చేది చూసారా. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పత్రిజీ అండ్ హాస్టల్ మాస్టర్స్. అంటే ఊరికే ఒక టూర్కి వెళ్ళబడం, ఆధ్యాత్మిక టూర్ అనేది ఊరికే జరగదు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఇప్పుడు ఎవరైనా రావచ్చా సార్? సార్ ఈ యాత్రకి అందరికీ స్వాగతం సార్, ఎవరైనా రావచ్చు సార్. డన్, ఎవరైనా రావచ్చు. ఈ రావాలనుకున్న వాళ్ళు పెద్దవాళ్ళకి సార్ కంపల్సరీగా పాస్పోర్ట్ కానీ లేకుంటే ఓటర్ ఐడి కార్డు కానీ ఉండాలి సార్. చిన్నపిల్లలకి పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కాపీ కానీ, లేకుంటే వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది సార్. ఈ కంపల్సరీగా మా వస్తువు మనం వాటిని తీసుకురావాలి సార్. సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? ఏజ్ లిమిట్ ఏం లేదు, 60+ అట్లాంటిది ఏం లేదు సార్. ఈ భూటాన్ యాత్రకి మన దీనికి హెల్త్ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. రైట్, కాబట్టి ఎవరైనా రావచ్చు సార్. ఏజ్ లిమిట్ కూడా లేదు, ఏజ్ లిమిట్ లేదు సార్. వాళ్ళకి తెలిసిపోతుంది మేము వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ రావచ్చు. అవును సార్, ఏజ్ లిమిట్ లేదు, తర్వాత కండిషన్స్ ఏమీ లేవు, ఎవరైనా రావచ్చు. రైట్. దీంట్లో ధ్యానం, ఈ పిఎంసి ఛానల్ అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళు కదండి, ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళు కూడా రావచ్చు. దీంట్లో ఒకసారి యాత్రలోకి అడుగు పెట్టారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ యాత్రలు ఆపరు, ప్లస్ ధ్యానం చేయకుండా మానరు. రైట్, మన ముఖ్య ఉద్దేశం కూడా అందరూ నాన్ మెడిటేటర్స్కే ఆహ్వానం పలుకుతున్నారు. అవును సార్. రైట్ సార్, ఫైనల్గా మీ మెసేజ్? ఫైనల్గా ఒకటి సార్, ఎవరైనా రావాల్సుకున్న మహానుభావులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి అండి. ఈ కంపెనీ ద్వారా జరుగుతున్నటువంటి ఫస్ట్ ప్రోగ్రాం కాబట్టి అందరికీ మీరు కుటుంబ సభ్యులతో జర్నీ చేసిన విధంగా ఈ యాత్ర జరపబడుతుంది. అది పత్రిజీ గురూజీ బ్లెస్సింగ్తో జరుగుతుందండి. మేము ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా వచ్చే వాళ్ళందరికీ ఫ్రీ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఆ యొక్క ట్రావెలింగ్ జర్నీలో కానీ మేము మీకు ఒక కుటుంబ సభ్యులుగా మీకు సహకరిస్తాము. ఇది అందరికీ మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. అలానే మీరు ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు త్వరగానే మీకు బ్యాంకు QR కోడ్ కూడా మీకు తెలియపరచబడుతుంది. QR కోడ్కి కానీ అకౌంట్కి కానీ మినిమం ఫస్ట్ ఒక 10,000 రూపీస్ పే చేసి మరి మీరు టికెట్లు మీరు స్వయంగా బుక్ చేసుకుంటే సంతోషం. లేదు అంటే మీకు హెల్ప్ కావాలంటే ఆనంద్ ప్రసాద్ గారిని, రామరాజు గారిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు సహకరిస్తారు సార్. మీకు ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా, ఎవరైనా సరే ఈ యొక్క యాత్రకి అందరికీ రావాల్సిందిగా మీకు అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పత్రిజీ బ్లెస్సింగ్తో జరుగుతున్నటువంటి కార్యక్రమం సార్. ఇక్కడ మేము నిమిత్త మాత్రం కాబట్టి అందరికీ స్వాగతం, సుస్వాగతం సార్. మరి అవకాశం ఇచ్చినట్టు వారి అందరికీ కూడా థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ఏం జరిగిందనేది మనం PMC ద్వారా తెలుసుకుంటున్నాం. PMC ద్వారా ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అయ్యో పత్రిజీతో మేము యాత్రలు చేయలేదు అనుకున్నవారు మీరేమీ మిస్ అవ్వట్లేదు.
పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి టీం, పత్రిజీతో పత్రిజీ సాన్నిధ్యంలో గడిపిన సీనియర్ మాస్టర్ల ఆధ్వర్యంలో పిఎంసి యాత్ర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మీరందరూ కూడా పిఎంసి చూసే ప్రతి ఒక్కరూ మేము యాత్రకు వెళ్ళాలి, మేము మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అనుకునే వారికి ఎంజాయ్మెంట్, ఫుడ్డు, సాత్విక ఆహారంతో ఫిజికల్గా అన్ని ప్లేసులు తీసుకెళ్తారు, ఎంజాయ్మెంట్ ఉంది, విషయానందం పత్రిసారి చెప్పినట్టు. అక్కడ ధ్యాన సాధన చేస్తూ, మంచి సంగీత సాధన చేస్తూ, అందరి అనుభవ జ్ఞానాలు వింటూ, చక్కని ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటైన్మెంట్తో వస్తాం మిత్రులారా. మామూలుగా ఫ్యామిలీతో పాటు మనం తిరుపతికి వెళ్తాం, స్పీడ్గా వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం. ఇక్కడ ఆగడము, ఒక నిమిషం బయటికి వచ్చే ముందు ఒక కళ్ళు మూసుకుంటా ఒక్క నిమిషం. కానీ ఇక్కడ అలా కాదు. మార్నింగ్ గ్రూప్ మెడిటేషన్, ఎక్కడికి వెళ్తే అక్కడ గ్రూప్ మెడిటేషన్, అక్కడ ఆత్మ జ్ఞానం. ఆనంద్ ప్రసాద్ గారు మరియు ఈ రామరాజు గారు అయితే అద్భుతమైన పట్టు ఉంది అన్ని సబ్జెక్టుల పైన. ఆత్మ విజ్ఞానాన్ని చక్కగా అవపాసన పట్టినవారు. వారు ఆత్మ విజ్ఞాన విహార యాత్రగా మనం తీసుకుందాం దీన్ని. కాబట్టి మిత్రులారా, ఎవరెవరు మేము ఇప్పటిదాకా వెళ్ళలేదు, వెళ్ళాలనుకుంటున్నామని ఎదురు చూస్తున్నారో, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అరే పిఎంసికి కూడా మేము సహకరించాలనుకుంటున్నాం, ఎలా అంటే ఇదొక మార్గం. మీరు ఏదైతే ఇస్తున్నారో మీకోసమే ఇస్తున్నారు యాక్చువల్గా, కానీ అది పిఎంసి కూడా సపోర్ట్ చేయబడుతుంది అనే విషయంతో ఈ ప్రణాళిక వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీ టూర్తో పాటు పిఎంసిని బలోపేతం చేసిన వారు అవుతారు అనేటువంటి ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకున్నాం మిత్రులారా. కాబట్టి అందరూ ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో వెంటనే ఫోన్ కాల్స్ చేయండి, అన్ని వివరాలు తీసుకోండి. హ్యాపీగా జాయ్ఫుల్గా పిఎంసి యాత్ర చేసి వచ్చిన తర్వాత మీ అందరి అనుభవాలు ఇక్కడ రికార్డ్ చేయబడతాయి మిత్రులారా. ఎలా అనిపించింది, బిఫోర్ యాత్ర, ఆఫ్టర్ యాత్ర ఎలా ఉన్నారు అనేది కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి అద్భుతమైన ప్రణాళిక మన దగ్గర ఉంది. కాబట్టి సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సపోర్ట్గా మరొక కొత్త ఆవిష్కరణ జరిగింది. దీనికి అందరం సపోర్ట్ చేద్దాం మిత్రులారా, అందరం ముందుకొద్దాం. మీకు తెలిసిన అందరికీ నేనైతే చెప్పినప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, బయటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎన్నో యాత్రలకు వెళ్తూ ఉంటారు ఎప్పటికీ. వాళ్ళకి ఈ బ్రోచర్ ఇవ్వగానే అవునా మీ గ్రూప్తోనా, ఓకే డన్ అంటున్నారు. కొంతమంది అయితే ఈసారి నాకు ఆ డేట్స్ కుదరదు, నెక్స్ట్ టైం నేను కంపల్సరీ అని చెప్తున్నారు మిత్రులారా. సో అలాంటి అద్భుతమైన అవకాశం మనకి ఇవ్వబడ్డది. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క శక్తి చైతన్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.